శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 106వ శ్లోకం. ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయనః దేవకీ నందన స్రష్ట చితీస పాపనాశనః. ఇందులో ఆత్మయోని అనగా సర్వ జగత్తుకు ఉత్పత్తి స్థానము తానై ఉన్నవాడు. స్వయం జాతః అంటే తాను స్వయముగా లోకోత్పత్తికి కారణమైనవాడు. జగద్రూపమున తానే జనించినవాడు అనగా తాను స్వయముగా ధర్మ సంస్థాపనకై అవతరించినవాడు అని. వైఖానః అనగా వరాహ రూపమున భూమిని త్రవ్వి హిరణ్యాక్షుని వధించినవాడు. సామగాయనః అంటే సామవేదమును గానము చేసినవాడు, సామవేదమును బోధించినవాడు అని. దేవకీ నందనః అంటే దేవకీసుతుడగు శ్రీకృష్ణుని రూపమున అవతరించినవాడు అని. స్రష్ట అనగా విశ్వమును సృష్టించినవాడు అంటే సృష్టికర్త అని. క్షితీసః అంటే భూమికి ప్రభు అయినవాడు. శ్రీరామచంద్రుని రూపమున భూమిని పాలించినవాడు. పాపనాశనః అనగా స్మరణ మాత్రముననే పాపములను నశింపచేయువాడు. అంతేకాదు కీర్తన, అర్చన, ధ్యాన, స్మరణ మాత్రము చేతనే పరిహారము చేయువాడు అని. ఈ శ్లోకంలో మనకి 985వ నామం నుంచి 992వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయనః దేవకీ నందన స్రష్ట క్షితీస పాపనాశనః అనగా సర్వ జగత్తును తానే జనింపచేయుచు ధర్మ సంస్థాపనకై తానే అవతరించుచు శ్రీరాముని రూపమున భూమిని పాలించినవాడు మరియు వరాహ రూపమున భూమిని త్రవ్వి హిరణ్యాక్షుని వధించినవాడు ఆయన. సామవేదమును బోధించినవాడు, సృష్టికర్త, దేవకీసుతుడగు శ్రీకృష్ణుని రూపమున అవతరించినవాడు. స్మరణ మాత్రముననే పాపములను నశింపచేయువాడు ఆ పరమాత్మయే. అట్టి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని.